జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పైన దాడులు చేయడానికి ఇప్పుడు మనకు ప్రధానంగా 4 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇంతకు ఆ దేశాలు ఏంటి ఇంతకు ఆ స్టోరీ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఇప్పుడు మన దేశానికి నిజమైనటువంటి మిత్రులు ఎవరో నిజమైన శత్రువులు ఎవరో గోడ మీద పిల్లులు ఎవరో బాగా అర్థమైపోతుంది పాకిస్తాన్ పైన భారత్ దాడి చేయబోతుంది అన్నదైతే బహిరంగ రహస్యమే దాంట్లో అయితే దాపరకాలు ఏం లేవు అది రాత్రికా రేపా మొన్నాడ అనేది ఇది పక్కా క్లారిటీ లేదు కానీ నరేంద్ర మోడీ గారు అయితే ఈ పాటికి అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ దాడి మొదలుపెట్టిందంటే ముప్పేట ఏళ్ళ మోత మోగిపోతుంది పరిస్థితి చూడబోతే ఆ మారిగా ఉండాలి ఈ విషయం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా బాగా తెలుసు నిక్కర్లు వేసుకునేటటువంటి చిన్న చిన్న పిల్లలను అడిగినా కూడా ఈ విషయం చెబుతారు సరే మరి ఈ సమయంలో భారతదేశానికి ఎవరు అండగా నిలబడి ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు సరే దీని గురించి నేను ఒక 2 ముక్కల్లో ఈ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తా 2 రోజుల క్రితం కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఈ టూరిస్ట్ స్పాట్లో తీవ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే మామూలుగా అయితే ఈ అమర్నాథ్ యాత్ర జరిగే సమయంలో దాన్ని మామూలుగా మూసేస్తారంట కానీ అది ప్రభుత్వానికి తెలియదు మన భారతీయ ఆర్మీకి తెలియదు ఎవరికి తెలియదు ఏది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఎవరికి తెలియకుండానే 2 రోజుల ముందు దాన్ని ఓపెన్ చేశారు దాన్ని ఓపెన్ చేసి ఈ టూరిస్టులు అందరూ అక్కడే పోయేటట్టు చేశారు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ జిహాదీ ముండా కొడకలకు దీంట్లో భాగస్వామ్యం ఉండాలి ఈ దారుణంలో అర్థమవుతుందా పైగా ఇంకొకటి ఏంటంటే ఆ పైన అంతా ఈ తుపాకుల మోతంతా కూడా సౌండ్ వస్తూ ఉంటే వీళ్ళు ఏదో కాల్పుల శబ్దం వినపడతా ఉన్నట్టున్నది ఏమే అని చెప్పేసి కొంతమంది వెనకపోతా ఉంటే లేదు ఏదో యూనివర్సిటీకి సంబంధించి ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నట్టున్నాయి లేదు మీరు పొమ్మని చెప్పినారంట ఏది అక్కడ షాపులు నిర్వహించుకుంటా అదేవిధంగా ఈ గుర్రాల మీద ఎక్కించుకొని తీసుకొని పోతూ ఉంటారు చూడండి అట్టోళ్ళు ఎంత దారుణమయ్యా కాదురా మీకు పెళ్ళాం బిడ్డలు ఉంటారు మీకు కుటుంబాలు ఉంటాయి మీ కుటుంబాలు మారినాయి కదంటారా స్వామి అందరు కుటుంబాల్లో ఎట్ట పుట్టినారా నాయన ఏ మిషన్లు వేసి తీర్చే పుట్టినారా స్వామి మీరు ఇంత నీతి మాల్యం ఉండా కొడుకులు ఇంత విశ్వాసం లేని జాతి ఏం మనుషులు రా నాయన మీరా మనుషుల ప్రాణం తీయడం అంటే అంత సరదా ఏందిరా స్వామి అంత పైశాచికత్వం ఏందిరా నాయన ఏందిరా స్వామి ఇది ఈ మత పిచ్చి ఏంది పిచ్చి ముండా కొడుకులు అంటారా ఈ మార్చి చేసాను కాదు ఇప్పుడు నువ్వు ఏ ధర్మంలో అయితే పుట్టినావో ఏ మతాన్ని అయితే నువ్వు అనుసరిస్తున్నావో ఆచరిస్తున్నావో బంగారంగా దాన్ని ఫాలోగా నువ్వు పూజలే చేస్తావో ప్రార్థనలే చేస్తావో నువ్వేం చేసుకుంటావు అది నీ ఇష్టం బంగారంగా చేసుకో సంతోషంగా ఉండు నీ కుటుంబాన్ని బాగా చూసుకో నలుగురితో కూడా ఇరుగు పొరుగుతో బాగుండు వాళ్ళు నీ మేలు కోరుతారు అట్టగాకుండా ఎంతసేపటికి పక్కన వాళ్ళని నాశనం చేయాలంటే ఇంక నువ్వు ఎట్ట బాగుపడతావు అనుకోండావు ఇంకా ఏ విధంగా బాగుపడతావు అనుకోండావు కాదులే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది పాకిస్తాన్లో ఈరోజు మెజార్టీలు ఎవరు ముస్లింలే మరి పాకిస్తాన్లో ఈరోజు ఆ స్థాయిలో ఎందుకు ఈ బాంబు దాడులన్నీ కూడా తీవ్రవాద దాడులన్నీ కూడా జరుగుతున్నాయాడా అక్కడ ఉండేటటువంటి రెబల్సే ఈ పాకిస్తాన్ మీద ఈ పాకిస్తాన్ ఆర్మీ మీద పోలీసుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు మరి ఉండేదంతా ఓళ్ళే కదా మరి వాళ్ళు ఎందుకు కొట్టుకొని చేస్తున్నారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు నాయనా స్వామి ఒకవేళ కనుక మన ఆర్మీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంత దారుణం అయితే జరిగి ఉండేది కాదు అలాగే ఈ తీవ్రవాదుల టార్గెట్ చాలా పెద్దది ఉన్నిందంట ఇంకొక విషయం ఏంటంటే మొన్న 19వ తారీఖు అనుకుంటా నరేంద్ర మోడీ గారు విజిట్ ఉన్నది ఏడికి కాశ్మీర్కు ఈ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించడం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఇట్లాంటి అంతా కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు కానీ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం ఇచ్చిందంట ఏదో తేడా కొడుతుంది ఇదేదో పెద్ద ఎత్తున దాడి జరగబోతుందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసరికి ఇంకా ఉన్న ఫలంగా మోడీ గారు ఆయన విజిట్ని అయితే ఆపేసినారు అర్ధాంతరంగా అది చూడబోతేనేమో ఇదిగో ఇలా జరిగిపోయింది అంటే వాళ్ళు టార్గెట్ చేసింది ఏకంగా మోడీ గారినే రాకెట్ లాంచర్లు పెట్టి కొట్టాలని చెప్పేసి ట్రై చేశారంట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత దారుణానికి కూడిగట్టినారో ఊరే మోడీ గారి మీద ఈగ వాళ్ళ ఆయన ఏదన్నా ఇబ్బంది అయినా కాదు మీ దేశాలు ఉండాలనేనా మీరు బతకాలనేనా ఒక్కొక్కరిలో ఉగ్ర నరసింహ అవతారాన్ని చూస్తారు నేను మామూలుగా చెప్పట్లా అది ఇంకా అదేందో అంటారు చూడు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పేసి మీరు ఆలోచన చేసి దాన్ని బట్టి ఉంటుంది మీరు ఇంకా మేము గొయ్యిలు ఓడుకుంటాం మేము దాంట్లో పోయి పడుకుంటామంటే మీరు ఏమైనా చేయొచ్చు ఇంక ఎవరికి కరం పడితే ఇంకెవరు ఏం చేస్తారా మాటలతో అది వల్ల కాదు కదా చేసే పని అయితే చేయాల్సిందే అది చేస్తేనే అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి సరే ఇక విషయానికి వస్తే ఇప్పుడు జరిగినటువంటి ఈ దారుణానికి ప్రతీకారంగా భారత్ అయితే ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంది ఇంతకు ముందెన్నడో జరిగిన విధంగా ఈ దాడులు ఉంటాయని చెప్పేసి స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పినారు అంటే పాకిస్తాన్ పైన భారత్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుందన్నమాట నా అంచనా ప్రకారం దాడులతో పాటు మిలిటరీ ఆపరేషన్లు కూడా చేసే అవకాశం అయితే ఉండాలి ఇక భారత్కు ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించడంలో
తమ పూర్తి సంసిద్ధతను 4 దేశాలు అయితే వెల్లడించాయన్నమాట. అంటే సపోర్టు. ఒకటి వచ్చేసి అమెరికా, రెండోది వచ్చేసి ఇజ్రాయెలు, 3 ఫ్రాన్సు, 4 ఇటలీ. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేదా, మనమంతా కూడా రష్యా కూడా మనకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తుందని చెప్పి భావించాం. కానీ రష్యా అంత బలంగా అయితే స్పందించాలి, అది ఎందుకో తెలియదు. కానీ ఇకపోతే అమెరికా, ఇజ్రాయెలు, ఫ్రాన్సు, ఇటలీ ఈ 4 దేశాలు కూడా ఆయా దేశాధినేతలు నేరుగా ప్రధాని మోడీ గారితో మాట్లాడినారు. భారత్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఎటువంటి మిలిటరీ లాజిస్టిక్స్ కావాలన్నా, ఎటువంటి ఆయుధాలు ఆయుధ వ్యవస్థలు కావాలన్నా ఇవ్వడానికి ఈ 4 దేశాలు తమ సంసిద్ధతను అయితే వ్యక్తం చేశాయి. భారత్ అడిగితే చాలు వెంటనే ఆయా లాజిస్టిక్స్ను భారత్కి అందించడానికి ఈ 4 దేశాలు రెడీగా ఉన్నాయి. సరే, మనకు అమెరికా అంటే డొనాల్డ్ ట్రంపు, సరే ఇజ్రాయెలు, ఫ్రాన్స్ దేశాలు మిత్ర దేశాలు. కానీ ఇప్పుడు ఇటలీ కూడా మనకు నమ్మదగ్గ మిత్ర దేశాల లిస్టులో చేరిపోయింది. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయమే. ఏదైతేనేమియా మనకు అండగా నిలవడానికి 4 అగ్రరాజ్యాలు ముందుకు రావడం ఇక్కడ గొప్ప విషయం అన్నమాట. ఎవరైనా కూడా ధర్మం వైపే నిలబడాలా. మనం ఏదో రిక్వెస్ట్ చేయడమో మనం ఒక నడవడమో కాదు, అది బాధ్యత. ఏ పక్క న్యాయం ఉంటే, ఏ పక్క ధర్మం ఉంటే ఎవరైనా కూడా, ఒక మనిషి అయినా లేకపోతే ఒక వ్యవస్థ అయినా ఒక దేశమైనా కూడా ధర్మం వైపే నిలబడాలా. ఆ రోజు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు పాండవుల పక్షాన్ని నిలబడినాడు, వాళ్ళ పక్కన ఎందుకు నిలబడినాడు అంటాలే. ఇది కూడా అంతే. ఖచ్చితంగా మరో మహాసంగ్రామం అయితే జరగనున్నది. పాకిస్తాన్కి అయితే పుట్టగతులు లేకుండా పోయే రోజైతే దగ్గరలోనే ఉన్నది, అది మాత్రం పక్కాగా చెప్తున్నా. మిత్రులారా, ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.